అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారి మీద దాడి జరిగింది. యాక్చువల్లీ జనసేన పార్టీలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. ఎవరినైనా సరే, తెలుగుదేశం పార్టీతో విభేదించినా సరే, వైసీపీనైనా సరే, ఎవరినైనా సరే నాన్ స్టాప్గా అనర్గళంగా మాట్లాడతారు ఆమె. టీవీ చర్చల్లో, సోషల్ మీడియాలో, ఎక్కడ అంటే వేదిక ఏదైనా సరే అనర్గళంగా అవతల వాళ్ళ తప్పులను దులిపిపడేస్తారు. సో రోజా గారి మీద అయినా కౌంటర్లు ఇవ్వాలన్నా, ఎవరి మీద కౌంటర్లు ఇవ్వాలన్నా ఆమె ముందు ఉంటారు. సో అటువంటి రాయపాటి అరుణ గారి మీద దాడి జరిగింది. ఆమె ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దాడి ఎవరు చేశారు అనేది ప్రస్తుతానికైతే బయటకు రాలేదు, విషయం రాలేదు. మీకు పక్కన క్లిప్పింగ్ అంటే ఆమె మాట్లాడిన వాయిస్ నేను వినిపించలేను, కానీ ఆమె ట్రీట్మెంట్ తీసుకొని మీడియాతో మాట్లాడుతున్న ఫోటోలు మీరు చూడొచ్చు. అలాగే సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది ఆమె మీద జరిగిన దాడి. సరే, ఇంతకు ఆమె మాట్లాడిన విషయాన్ని మనం పరిశీలిస్తే, అంటే జనసేన వాళ్ళు, కొంతమంది టీడీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే వైసీపీ వాళ్ళే ఆమె మీద దాడి చేశారు. ఆమె కారులో ప్రయాణిస్తున్న సమయంలో కారుకి అడ్డగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమె మీద దాడి చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా, విమర్శలు తట్టుకోలేకుండా ఆమెను అనవసరంగా దాడి చేశారు, చాలా దారుణంగా కొట్టారు అని జనసేన టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాకపోతే వైసీపీ మీడియాలోనూ వస్తున్న వార్త, అలాగే కొన్ని చోట్ల కొన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్న వార్త ఏంటంటే జనసేన వాళ్ళే ఆమెను కొట్టారు అని. జిల్లాలో జరుగుతున్న కొన్ని అంతర్గత పరిణామాలను ఆమె పార్టీ పెద్దలకు చెప్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆమె పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, పార్టీ పెద్దల దగ్గరికి తీసుకువెళ్తున్నారు. అది జిల్లాలో పార్టీకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, పార్టీ ఎదుగుదలకు ఇబ్బందికరంగా ఉంది, కొంతమంది నాయకుల వ్యవహారాలు బయటకు వెళ్ళిపోతున్నాయి. సో అందుకని ఆమె మీద దాడి చేశారు. అంటే జిల్లాలో ఉన్న విభేదాల కారణంగా వేరే వర్గానికి చెందిన వాళ్ళు ఆమె మీద దాడికి పాల్పడ్డారు అనేది కూడా వినిపిస్తున్న మరో మాట. అలాగే ఆమె అక్కడ మీడియాతో వాయిస్ ఇస్తున్న సందర్భంలో ఆమె కొన్ని పేర్లు చెప్పారు, కొంతమంది పేర్లు చెప్పారు. ఆ పేర్లు మనం సోషల్ మీడియాలో చెక్ చేసినప్పుడు కూడా ఆ పేర్లు కూడా జనసేనకు లింక్ అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ మనం అనుమానించాల్సింది, ఆరా తీయాల్సింది, జనసేన పార్టీ వాళ్ళే అరుణ గారి మీద దాడి చేశారా, ఆ పార్టీలో వేరే వాళ్ళు, లేదా ఆ పార్టీలో ఉన్న వైసీపీ కోవర్ట్లు ఏమైనా కొట్టారా? ఆ పార్టీలో కూడా కొంతమంది వైసీపీ కోవర్ట్లు ఉన్నారు, చిల్లరగాళ్ళు. సో వాళ్ళు ఏమైనా దాడి చేశారా, లేదా నిజంగానే వైసీపీ వాళ్ళే దాడి చేశారా అనేది తేలాల్సి ఉంది. అయితే ఇక్కడ నేను పొద్దున్నుంచి ఈవెన్ ఇప్పుడు కూడా చెక్ చేస్తున్నా. రాయపాటి అరుణ గారి మీద దాడి జరిగిన తర్వాత జనసేన పార్టీ సోషల్ మీడియాలో అఫీషియల్గా ఏమీ ఖండన రాలేదు. ఇప్పుడు ఆమె అధికార ప్రతినిధి, ఆమె మీద దాడి జరిగిన తర్వాత అధికారికంగా ఆ పార్టీ నుంచి ఎటువంటి ఖండన రాల, లేదా జనసేన పార్టీ రిలేటెడ్ వాళ్ళలో కూడా ఆ సోషల్ మీడియాలో కూడా ఆమె మీద దాడి విషయంలో పెద్దగా ఖండనలు రావట్లా. సో ఇక్కడ కొన్ని కొత్త అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? సో అసలు దాడి చేసింది ఎవరు, చేయించింది ఎవరు, ఆమెను టార్గెట్ చేసింది ఎవరు అనేది కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. జనసేన పార్టీలో ఇప్పుడు వరకు ఈ కల్చర్ లేదు. ఒకరి మీద ఒకరు దాడి టీడీపీలో ఉంది, వైసీపీలో ఉంది. వాళ్ళల్లో వాళ్ళు వర్గ కుమ్ములాట్లు, వర్గపోరు అదంతా ఉంటుంది. వాళ్ళ మీద వాళ్ళ కుర్చీలు ఇసురుకుంటారు. కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు అయితే వర్గపోరు ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ జనసేన పార్టీలో ఇప్పుడు వరకు ఇటువంటి వర్గపోరు లేదు. కానీ మొదటిసారిగా ఆమె మీద ఆ పార్టీ వాళ్ళే దాడి చేస్తే, నిజంగా అదే జరిగితే కనుక ఆ పార్టీ కూడా రాంగ్ కల్చర్లోకి వెళ్తున్నట్టే. లేదు వైసీపీ వాళ్ళు దాడి చేస్తారంటారా? అటువంటి దాడి కరెక్ట్ కాదు. సో ఇది తేలాల్సి ఉంది, ఎవరు దాడి చేశారు అనేది స్పష్టంగా తేలాల్సి ఉంది. నేనేమీ జడ్జ్ చేయలేను, నేనేమీ జడ్జ్ చేయను. కాకపోతే తెలుసుకోవాల్సింది ఆ పార్టీ వాళ్ళే. ఇది ఒక పాఠంగా మారుద్ది అన్నమాట. నిజంగా వైసీపీ వాళ్ళు దాడి చేస్తే జనసేన అఫీషియల్గా ఖండించాలి, లేదా పార్టీ వాళ్ళే దాడి చేస్తే ఆ పార్టీ రిలీజ్ అవ్వాలి. ఏదైనా సరే ఆ పార్టీకి పనిపడింది. థ్యాంక్ యూ.